హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే స్టడ్స్ చాలా ఈజీ, సింపుల్ అండ్ ఎస్థెటిక్ కూడా. లైక్ నాతో పింట్రెస్ట్లో రెఫరెన్స్ అలా ఏది కూడా లేదు. జస్ట్ నేను ఏదో చేద్దాం అనుకున్నా అండ్ నాతో మెటీరియల్ ఉంది. సో నేను ఇంకా ఫిక్స్ అంతే. సో ఎలా వస్తుంది ఏంటి అవుట్పుట్ అనేది నాకు అంత ఐడియా లేదు, బట్ షూర్ బాగానే వస్తుంది అని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను ఇలా ఒక చిన్న మౌల్డ్ తీసుకున్నాను. అందులో ఒక హార్ట్ సింబల్స్ ఉన్న ఇయర్ రింగ్ స్టడ్స్ ఉన్న డిజైన్ లాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉన్న లిక్విడ్ని ఇందులో యూజ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం మౌల్డ్లో లిక్విడ్ అయితే వేసేసాను. ఆ తర్వాత టూత్ పిక్ తీసుకొని మొత్తం ఎడ్జెస్లో అంతా సెట్ చేసుకున్నాను అనమాట. అటు ఇటు సైడ్స్లో అంతా లిక్విడ్ అనేది ప్రాపర్గా ఎడ్జెస్లో కూడా మిక్స్ అవ్వాలి, టచ్ అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి కొన్ని చిన్ని చిన్ని ఫ్లవర్స్ అలా అంతా ఉన్నాయన్నమాట. లైక్ చాలానే ఉన్నాయి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చిన వాటిల్లో. సో వాటిల్లో నుంచి నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం స్కై బ్లూ కలర్ అలా ఉంటుంది కదా, సో ఆ కైండ్లో ఒక కలర్ తీసుకున్నాను అనమాట ఫ్లవర్స్. సో దాన్ని కొంచెం కొంచెం చిన్ని చిన్ని పౌడర్ లాగా చేసుకునేసి అందులో లిక్విడ్లో వేసేసాను. ఇప్పుడు టూత్ పిక్తో మంచిగా అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. సో అది ప్రాపర్గా మిక్స్ అయిపోవాలి లిక్విడ్లో ఫ్లవర్ అనేది. సో అందుకోసం అనేసి అలా ప్రాపర్గా మిక్స్ చేసుకునేసాను. జస్ట్ మనకు కొంచెం ప్రాక్టీస్ ఉండి ఎలా చేయాలని ఐడియా ఉంటే అసలు మనం ప్రతిరోజు కూడా ప్రతి అవుట్ఫిట్కి డిఫరెంట్ స్టడ్స్ అనేది వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆఫీసెస్కి, కాలేజెస్కి అలా ప్రాపర్గా లిక్విడ్లో అదంతా మర్జ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇలా ఒక యూవీ లైట్ అనేది ప్లేస్ చేసేసాను. కాసేపు మంచిగా అది డ్రై అయిపోయిందంటే మనం ఫాస్ట్గా ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు ఆ ఫ్లవర్స్ ప్లేస్లో క్లే చిప్స్నైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కలర్డ్ ఫ్లవర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. మన ఇష్టం ఇంక అసలు. యూవీ లైట్ పెట్టిన తర్వాత మంచిగా డ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక కప్ తీసుకున్నాను, టూత్ పిక్ తీసుకున్నాను అండ్ అందులో వైట్ కలర్ పిగ్మెంట్ అనేది నాకు ఎంత అవసరం అవుతుందో అది కొంచెం ఒక పించ్ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం లిక్విడ్ని అయితే పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని వేసేసాను. దెన్ ఈ పిగ్మెంట్ని అండ్ ఆ యూవీ డిజైన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. 4 to 5 minutes ప్రాపర్గా మిక్స్ అయిపోవాలి ఆ రెండు కూడా. ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక యూస్ చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. లేకపోతే ప్రాపర్గా లేకుండా, ఈవెన్గా లేకుండా అన్ఈవెన్గా అంతా ఉంటుందన్నమాట. మనం చూసినప్పుడు ఆ స్టడ్స్ అలా అంతా అక్కడక్కడ బబుల్స్ అంతా వచ్చేసి అలా అంతా. సో అలాంటివి ఏం జరగకూడదు అంటే మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను టూత్ పిక్తోని కొంచెం కొంచెంగా డ్రాప్స్ లాగా తీసుకొని యూస్ చేస్తున్నాను ఇక్కడ. నేను మోస్ట్లీ అన్నిటికీ కూడా టూత్ పిక్స్నే యూస్ చేస్తున్నాను. లైక్ నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లాగా ఏం చేయట్లేదు కాబట్టి చిన్న చిన్న వాటి కోసమే కాబట్టి. సో నేను ఇలా మంచిగా ఆ వైట్ టూత్ పిక్తోనే మంచిగా ఆ వైట్ పిగ్మెంట్ని ఇలా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కొంచెం కొంచెంగా లిక్విడ్ తీసుకున్నాను డ్రాప్స్ లాగా. తర్వాత అది కొంచెం కొంచెంగా అలా అడ్జస్ట్ చేస్తూ వచ్చాను. నేను తీసుకున్న ఆ కలర్ ఫ్లవర్స్కి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అయితేనే కొంచెం మంచిగా కనిపిస్తుంది అని నాకు అనిపించింది. మోస్ట్లీ నేను చాలా వాటికి బ్లాకే యూస్ చేస్తాను, బట్ ఈరోజు నేను ఇప్పుడు చేస్తున్న దానికి వైట్ కలర్ పిగ్మెంట్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి అనిపించింది. సో అందుకే నేను ఇంకా అదే సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ కొంచెం కొంచెంగా టూత్ పిక్తో నేను లిక్విడ్ని తీసుకుంటూ అలా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. ఎంత అవసరమైతే అంతే. మనం కొన్నిసార్లు ఒక డ్రాప్ కంటే కొంచెం ఎక్స్ట్రా వేసినా సరే, లైక్ ఒక డ్రాప్ కంటే ఎక్కువ వేసినా సరే అది కొంచెం అన్ఈవెన్గా అయిపోతుంది అనమాట ఎడ్జస్ట్లో అలా అంతా. అందుకే కొంచెం కొంచెంగా చూసి అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఎలాగో నేను యూవీ లైటే యూస్ చేస్తానని మీకు బాగా తెలుసు. 3 to 4 minutes అలా పెట్టేస్తానమాట. నెక్స్ట్ ఇంకా అది మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత ఎలాగో మళ్ళీ కొంచెం ఆ డ్రై అయిపోయిన దాని మీద ఇంకొంచెం వైట్ కలర్ది అలా ప్లేస్ చేసేస్తున్నాను. ఒక 2 drops అలా వేస్తే సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఇంకా మనకి అది లైక్ ఈవెన్గా ఉండకపోతే బాగోదు కాబట్టి మొత్తం ఆ 2 dropsని లేదా 3 drops యూస్ చేస్తే 3 dropsని మంచిగా ఎడ్జెస్ వరకు నీట్గా తీసుకెళ్ళి అలా లైక్ షేప్ మంచిగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట మనం బ్యాక్ సైడ్ కూడా.
అలా ఎన్ని డ్రాప్స్ నాకు అవసరం అవుతుంది అనిపిస్తుందో అన్ని డ్రాప్స్ తీసుకొని టూత్ పిక్తో మంచిగా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫిల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఆ తర్వాత నేను బ్యాక్ హుక్స్ ఉంటాయి కదా, అవి తీసుకుంటానన్నమాట. పిన్స్ అలా ఉంటాయి కదా, వాటిని తీసుకునేసి ఇలా ప్లేస్ చేసేస్తాను. ఏంటంటే ఎక్కువ లిక్విడ్ వేసామంటే ఆ పిన్స్ అనేవి కూడా లైక్ బ్యాక్ సైడ్ హుక్స్ అనేవి కూడా అటు ఇటు కదిలిపోతాయి అన్నమాట. సో అలా ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా మనం మంచిగా కొంచెమే లిక్విడ్ ఎంత అవసరమో అంతే వేసుకుంటే అలా అటు ఇటు కదలడం అలా అంతా ఏమి ఉండదు. సో మళ్ళీ టూత్ పిక్తో ఏమన్నా అటు ఇటు వెళ్ళి ఉన్నా అడ్జస్ట్ చేసుకునేసి మనం ఇంక మళ్ళీ నేను ఇలా లైట్ కింద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అంతే అనమాట. ఇంకా జస్ట్ మనం ఇలా రిమూవ్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్గా ఉన్నా పర్లేదు, యాక్చువల్లీ ఎవరు అంత చూడరు కదా, సో అలా అనమాట. సో నేను ఇంకా నెక్స్ట్ ఇక్కడ తీసేసి మళ్ళీ ఒకసారి యూవీ లైట్ కింద అయితే పెడతాను. బికాజ్ ఏమన్నా కొంచెం డ్రై అవ్వని ప్లేస్లో లేక లిక్విడ్ ఇంకా కొంచెం ఏదైనా బబుల్స్ అలా ఏదైనా ఉన్నా సరే ప్రాపర్గా అది సెట్ అయిపోవాలి అనేసి మళ్ళీ లైట్ కింద పెడతాను నేను. మళ్ళీ అలా ఒక 3 to 4 minutes ఎనఫ్ అనమాట. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అలా పెట్టి కొంచెం ప్రాపర్గా డ్రై అయిపోయిన తర్వాత మన స్టడ్స్ ఇంకా ప్రిపేర్డ్ అనమాట. నాకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చేసాయి అన్నమాట. చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తున్నాయి నిజంగా చెప్పాలి అంటే. మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, నచ్చాయా లేదా అనేది నాకు తెలియట్లేదు, కానీ నాకైతే ఇవి చాలా చాలా బాగా నచ్చేసాయి అసలు. ఇలా సింపుల్గా ఫాస్ట్గా అస్థెటిక్గా మనం ఎన్ని ఇయర్ రింగ్స్ అయినా ఎన్ని స్టడ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట డిజైన్తో. నాకైతే ఇది చాలా బాగా నచ్చాయి. అవుట్పుట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ పర్లేదు, చాలా బాగానే వచ్చింది. మీకు కూడా ఇవి చాలా బాగా నచ్చాయని అనుకుంటున్నాను నేనైతే. మోస్ట్లీ రెఫరెన్స్ ఇమేజెస్ కోసం అనేసి నేను పింట్రెస్ట్లో చూస్తూనే ఉంటాను. బట్ ఇదైతే నేను పింట్రెస్ట్లో చూడడం కానీ అలా కూడా ఏదీ చేయలేదు. జస్ట్ నాకు అనిపించింది, నేను ఇంకా చేసేసాను అంతే. అండ్ పింట్రెస్ట్లో చూసినవి కూడా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి నాతో. అవన్నీ కూడా నేను ఇంకా ఫ్యూచర్లో చేయాలి అనుకుంటున్నాను. ఇలా స్టడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ పెండెంట్స్ అలా ఏదైనా సరే అవన్నీ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తూ వస్తాను. ఫైనల్లీ నేను ఇప్పుడు చేసిన స్టడ్స్ అయితే ఇవే అన్నమాట. ఎలా అనిపించాయి మీకు, బాగా అంటే నచ్చాయా లేదా చెప్పండి, కింద కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. నాకైతే సింపుల్గా చాలా మంచిగా అనిపిస్తున్నాయి అన్నమాట చూస్తుంటే. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.